ఈ లోకంలో ఉన్న అన్ని పనుల కంటే దేవుని పని శ్రేష్టమైనదని అంటే నాకు ఏమీ అర్థమయ్యేది కాదు. ఏమిటి దేవుని పని అని అనుకున్నటువంటి వ్యక్తిగా ఉంటాయి. కానీ చిన్న ప్రాయం మొదలుకొని సండే స్కూల్కి వెళ్ళడం, దేవుని వాక్యాలు పఠించడం, నేర్చుకోవడం కానీ జరిగేది. కానీ 11 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఇంటి దగ్గర మా మందిరం దగ్గర జరిగిన ఒక పెద్ద కన్వెన్షన్ వారం రోజు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. ఆ కన్వెన్షన్లో వివిధ ప్రాంతం నుండి దేవుని సేవకులు వచ్చారు. వారు దేవుని వర్తమానం అందించిన తర్వాత వాటికోలు ఇస్తూ ఇలా చెప్పారు, ఈ రోజు నీ జీవితాన్ని దేవునికి అప్పగించడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నీ చేయి పైకి లేచి ఒప్పుకోమని అన్నారు. దాని ముందు అందించినటువంటి వర్తమానం నా హృదయంలో చాలా స్పష్టంగా అది తాకింది. నాకు అర్థమైంది, ప్రభువుని అంగీకరించకుండా మరణిస్తే నేను నీకు నరకానికి వారసురాలైతా అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకొని ఇంక ఎవరిని చూడలేదు. 11 సంవత్సరాలు ఉన్నప్పుడు నా చేయి పైకి లేపి ఆ రోజు నా జీవితాన్ని దేవుని కొరకు అప్పగించారు. ప్రభుని సొంత రక్షకుడిగా స్వీకరించారు. ఆ తర్వాత మనం వచ్చినటువంటి వారు అయితే తప్పక దేవుడు తన పని మన